నువ్వు వారంలో ఎన్ని రోజులు స్కూల్ ఎగరకొడతావు? 6 రోజులు పోను. ఆ ఒక్క రోజు ఎందుకు వదిలేసావు? ఆ రోజు ఆదివారం కాబట్టి. మీ మేడం ఎందుకు తిట్టింది? మా మేడం బాగా చదువుకుంటే కార్లో తిరుగుతారంటే మరి మీరు ఎందుకు ఫ్రీ బస్సులో వస్తున్నారన్న తప్ప. మీ ఎమ్మెల్యేని ఎందుకు తిట్టావు? పక్క రాష్ట్రంలో తుఫాన్ వచ్చిందంటే మా ఎమ్మెల్యే ఎలాగైనా హైకమాండ్తో మాట్లాడి మన ఊరికి తెప్పిస్తా అంటున్నాడు. నిన్ను క్లాస్లో నుండి బయటికి ఎందుకు దొబ్బరు? అడుక్కునేవాడు వచ్చింటే ఏదైనా పని చేసుకో అని చెప్పా. ఎవడా ఆడుకునేవాడు? ప్రిన్సిపాల్ ఫీజు అడుగుంటున్నాడు. నిన్ను క్లాస్లో నుండి ఎందుకు గెంటేశారు? మా సార్ నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడకండి అంటే నేను మాట్లాడేటప్పుడు క్లాస్ చెప్పకండి అన్న, అంతే బయటికి పోయి మాట్లాడాలి. నిన్ను ఎందుకు స్కూల్కి రాలేదు? మంచి భార్య రావాలని వ్రతం చేస్తుంటే ఎలాగో ఆడపిల్లలు చేయడం మానేశారుగా, మేమున్నా చేస్తాం, లేకుంటే ఏ బ్లూ డ్రమ్లు వేస్తారో. ఎందుకు నిన్ను సస్పెండ్ చేశారు? మా ఫ్రెండ్తో గొడవ పడ్డాని వారం రోజులు సెలవులు ఇచ్చారు నాకు. అలాగే ఈ గొప్ప విషయాన్ని మా నాన్నకు కూడా ఫోన్ చేశారు. ఏదన్నా మోటివేషన్ ఇవ్వు. పిత్తేవాడిది ఏముంది, పిత్తిపోతాడు. వాసన చూసేవాడికి ఆ బాధ తెలుస్తుంది. ఇలాంటి వింటూ కూర్చోకుంటే ఏదైనా పని చేసుకోపో స్వామి. ఎందుకు వర్షంలో ఆడుకుని పరిచయం తెచ్చుకున్నావు? నేను పొరపాటున పర్షం టాబ్లెట్ వేసుకున్నా. టాబ్లెట్ వేస్ట్ అవ్వకూడదని వర్షం ఆడుకుని పర్షం తెచ్చుకున్నా. ఎందుకు మీ అమ్మ నిన్ను ఏమని పిలుస్తుంది? మా అమ్మ నన్ను ఇప్పటి వరకు బంగారం అని పిలవలేదు. ఏమన్నా నేను ఇస్తాడేమో అనిపిస్తుంది. మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్ స్కూల్ని మీ ఇల్లు లాగా చూసుకోండి అంటే నేను క్లాస్లో టీవీ తీసుకొని పోయి టీవీ చూస్తూ కూర్చున్నా అని తిట్టాడు. ఏమైంది బాబు? దేవుడు మనల్ని చికెన్ తినకుండా ఉండాలని కోరుకోడు, బాగా తిని ఆనందంగా ఉండాలనుకుంటాడని అమ్మకి చెప్తే కుక్కని వాంచినట్టు వాంచింది. ఏమైంది బాబు? ఇంట్లో చేసిన పప్పు అందరికి సరిపోదని నేను బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నా. ఇంత చేస్తే కార్తీక మాసం చికెన్ తింటావా అని అమ్మ బండకేసి బాధింది. మీ సార్ ఎందుకు తిట్టాడు? మా సార్ కరెంటు పోతే విధి లైట్ల కింద కూర్చుని చదివానంటే కరెంటు పోతే విధి లైట్లు ఎలా వెలుగుతాయి అన్న. మీ బంధువులకి ఏమైంది? బంధువులు మా ఇంటికి వచ్చింటే టీ చేయడానికి పాలు లేవని పెనేలతో టీ చేశా. చక్కెర తక్కువైందేమో కప్పులు పడేసిపోయారు.